ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అన్ని ఎరువులు డ్రిప్ ఇరిగేషన్ అన్నీ కూడా చేసాము. సరైన పంట రాలేదు ఈ సంవత్సరం. చాలా వరకు పంట పోయింది. కొన్నాటితోనే సరిపెట్టుకోవాలి. ఇదండి పూత అయితే బాగానే వచ్చింది. సరిగ్గా పిందెలు వేసే టైం వచ్చేప్పటికి ఇలా మాడిపోయిందండి. మాకే కాదు చుట్టుపక్కల రైతులు కూడా ఇలాగే చెబుతున్నారు. ఒక టైంలో ఫాగ్ ఎక్కువ ఉండేదండి. ఆ ఫాగ్ వలన ఇలా పువ్వు మాడిపోయిందేమో అనుకుంటున్నాను. ఇదిగోండి చూస్తే ఎంత బాధ అనిపిస్తుందండి. ఇదిగోండి ఎంత మాడిపోయింది అంతాను. మనం పెట్టిన ఖర్చుల కన్నా రిటర్న్ రాకపోతే వ్యవసాయం ఏం చేయగలం చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.